దీంట్లో 715 సీట్లు అవైలబిలిటీ ఉంటుందండి టోటల్గా. 14వ తారీఖున భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి మొదలయ్యి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ మరియు నైమిషారణ్య ఈ ప్లేసెస్ని కవర్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైన్ ప్రత్యేకంగా టూరిస్ట్ కోసమే ఏర్పాటు చేయబడిన స్పెషల్ ట్రైన్ అనమాట అండి. దీంట్లో స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ మరియు సెకండ్ ఏసీ 3 సెక్షన్స్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ప్రతి కోచ్కి ఒక సెక్యూరిటీ అండ్ ఎస్కార్ట్ సపరేట్గా ఉంటారు. అండ్ దీంట్లో ఉండే ప్యాంట్రీ కార్ ప్రత్యేకంగా వండి అక్కడే సర్వ్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేయబడిన ప్యాంట్రీ కార్ సర్వీస్ అనమాట అండి. సో ట్రైన్లో ఉన్నంత వరకు హాట్ ఫుడ్ ప్యాంట్రీ కార్లో కుక్ చేసి అక్కడే సర్వ్ చేస్తారు. ఈ ప్యాకేజ్లో ట్రైన్ సైటే కాకుండా ఎక్కడైతే హోటల్ అకామిడేషన్ ఉంటుందో ఆ హోటల్ అకామిడేషన్ కానీ, బై రోడ్ బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ మొత్తం అన్నీ కూడా దీంట్లో ఈ ప్యాకేజ్ కాస్ట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. దిగిన తర్వాత బస్లో టెంపుల్ విజిట్కి కానీ వేరే ప్లేసెస్ ఏ విజిట్స్ ఉన్నా కూడా ఎస్కార్ట్ కంపల్సరీ పక్కనే ఉంటారు, వాళ్ళు అకంపెనీ చేస్తారు మొత్తం అందరికీ. అండ్ ఈ ట్రైన్ రిటర్న్ 22వ తారీఖుకి మళ్ళీ సికింద్రాబాద్ చేరుతుంది. 5వ తారీఖున సికింద్రాబాద్ నుండి అంబేద్కర్ యాత్ర విత్ పంచ జ్యోతిర్లింగ దర్శన్. ఇవి నాగ్పూర్, ఉజ్జయిన్, నాసిక్, పూణే, ఔరంగాబాద్ మరియు మో ప్రాంతాలని కవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇది కూడా అదే రకమైన భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అండి. అలాగే ఇవి కాకుండా ఐఆర్సిటిసి ద్వారా ఎయిర్లైన్ ప్యాకేజెస్ కూడా నడపడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న అవైలబుల్ ప్యాకేజెస్ ఏంటంటే లే లడక్ విత్ టురుక్, చార్ధామ్ యాత్ర మరియు గోవా. ఈ 3 ప్యాకేజెస్ కూడా హైదరాబాద్ నుండి ఒరిజినేటింగ్ అవుతున్నాయండి. ఈ ఫ్లైట్ ప్యాకేజెస్ కూడా బుక్ చేసుకోవాలని, ఇవి కానీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ కానీ బుక్ చేసుకోవాలనుకుంటే మా టూరిజం స్టాఫ్ మొబైల్ నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏ విధమైన డీటెయిల్స్ కొరకైనా కూడా www.irctctourism.com వెబ్సైట్లో మీరు దీన్ని ఈ వివరాలను తెలుసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో 12 గంటలకు ప్రారంభమవుతుందండి. అవునండి. ఇది విజయవాడలో సాయంత్రం 6:30 గంటలకి, అలాగే రాజమండ్రిలో 9 గంటలకి రాజమండ్రి చేరుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే స్టేషన్స్లో బోర్డింగ్ ఉన్నారో అక్కడ మా స్టాఫ్ అవైలబిలిటీలో ఉంటారు. వాళ్ళు అలాగే రైల్వే అనౌన్స్మెంట్ కూడా ఈ ట్రైన్కి చేపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో కోచ్ పొజిషన్ కానీ ఇవి కానీ ముందుగానే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు గైడ్ చేయడానికి మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు. మంత్లీ మినిమం 2 ప్యాకేజెస్ చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతుందండి.